హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర ప్రభుత్వము కొత్త పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. 2,00,000 కొత్త పెన్షన్లను జూన్ 12వ తేదీన పంపిణీ చేయాలని ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో అయితే చర్చలు జరిపి ఆమోద ముద్ర అయితే తెలియజేయబోతున్నారు క్యాబినెట్ మంత్రులు. ఈ యొక్క సమాచారానికి సంబంధించి ముఖ్యంగా ఎవరికి ఈ పెన్షన్లు అనేవి రావడం జరుగుతుందో ఈ వీడియోలో క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. అలానే మీరు గత ప్రభుత్వ హయాంలో దరఖాస్తులు చేసుకొని 6 స్టెప్ వాలిడేషన్ పాయింట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకొని ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్లో కనుక వచ్చినట్లయితే ఈ జూన్ 12వ తేదీన మీరు ఈ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకొని ఉంటేనే మీకు పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. సో కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చిందా? తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ రికమెండ్ అయితే చేస్తుంది, అందరికీ కూడా చేరవేస్తుంది. తప్పకుండా లైక్ చేసేయండి. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పెన్షన్ల అప్డేట్స్ అన్నింటినీ కూడా మీకు వివరంగా తెలియజేస్తాను. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే, సో రీసెంట్గా మనకు ఒక సమాచారం అనేది, అంటే ఈ యొక్క పెన్షన్లకి రిలేటెడ్గా ఉన్నటువంటి సమాచారాన్ని నేను న్యూస్ పేపర్లో అయితే చూడడం జరిగింది. 2,00,000 కొత్త పెన్షన్లను జూన్ 12వ తేదీన పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తున్నట్లు, సన్నాహాలు చేస్తున్నట్లు అందులో అయితే ప్రకటించారనమాట. అయితే ఈ యొక్క మన యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడి సో దాదాపు 2 ఏళ్ళు పూర్తయిపోతాయండి. జూన్ 12 నాటికి 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి ఈ సందర్భంగా వితంతువుల కేటగిరీకి సంబంధించి, మళ్ళీ వినండి, వితంతువుల కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వము అమలు చేసేదానికి, సో వారి యొక్క పెన్షన్లను సో ఇచ్చేదానికి ముందుకైతే రావడం జరిగిందనమాట. గత ప్రభుత్వ హయాంలో దరఖాస్తులు చేసుకొని ఎవరైతే 6 డే వాలిడేషన్ పాయింట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకొని ఉన్నారో వారికి ముందుగా అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ కేటగిరీ కింద దాదాపు 1,53,000 మంది ఎలిజిబుల్ అయినట్లు ప్రభుత్వ అధికారులు అయితే చెప్తున్నారు. ఈ 1,53,000 మందిలో కూడా ఎవరు లైవ్లో ఉన్నారు అనే దానికి సంబంధించి ప్రభుత్వం ప్రస్తుతానికి కేవైసీ ప్రాసెస్లు అనేవి స్టార్ట్ చేయబోతుంది. మన యొక్క సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కేవైసీ ప్రాసెస్లు అనేవి స్టార్ట్ చేస్తారనమాట. సో మీరు లైవ్లో కనుక ఉండినట్లయితే కేవైసీ అయితే వేస్తారు కదా, వేసిన తర్వాత ఎలిజిబుల్ లిస్ట్లోకి అయితే మీ పేరుని చేర్చి మీకు జూన్ 12వ తేదీన పెన్షన్ 4,000 రూపాయలు అయితే అందించడం జరుగుతుంది. సో ఇలా వితంతులకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అనేది తెలియచేయడం జరిగింది. ఈరోజు జరగబోతున్నటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా ఈ యొక్క అంశం మీద చర్చలు జరిపి మంత్రుల యొక్క ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆమోదముద్ర అయితే తెలియజేయబోతున్నారు. అయితే రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు సంబంధించి కేవైసీ ప్రాసెస్లు అనేవి ఎలా జరుగుతాయంటే, సో ముందుగా 1,53,000 మందికి సంబంధించినటువంటి ప్రతి జిల్లా లిస్టు ప్రతి గ్రామవార్డు సచివాలయంకి అయితే వెళ్తుంది. ఆ సచివాలయం పరిధిలో, ఆ గ్రామం పరిధిలో ఉన్నటువంటి లబ్ధిదారులకు సంబంధించి కేవైసీలు అయితే తీసుకుంటారు. ఈ యొక్క కేవైసీ అనేది బయోమెట్రిక్ ద్వారా అయినా తీసుకుంటారు, లేదా ఐరిస్ యాప్ ద్వారా ఈ యొక్క ఫేస్ని అయితే క్యాప్చర్ చేసి, సో ఈ మనిషి లైవ్లో ఉన్నారు, వీరికి పెన్షన్ ఇవ్వచ్చు అని చెప్పి ఎలిజిబుల్ లిస్టులోకి అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని ఎలిజిబుల్ లిస్ట్లోకి అయితే తీసుకొని జూన్ 12వ తేదీన మీకు మంజూరు పత్రాలు కూడా అందించడం జరుగుతుందండి. సో మనము స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్లు ఇచ్చేటప్పుడు ఆ యొక్క మంజూరు పత్రాలు అనేది చూసామన్నమాట. ఒక చిన్న పీడిఎఫ్ అనేది ఉంటుందన్నమాట, పేపరు. సో అందులో మీకు పెన్షన్ మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ యొక్క మంజూరు పత్రం అనేది వస్తుందన్నమాట. ఆ మంజూరు పత్రాలు అనేటివి ఇస్తారు. సో ఇలా ఈ యొక్క కొత్త పెన్షన్ల యొక్క ప్రాసెస్ అనేది ప్రస్తుతానికి వితంతువుల కేటగిరీకి సంబంధించి 2019 నుంచి అండి, 2019 నుంచి 2024 మధ్యలో ఉన్నటువంటి వితంతువులకు సంబంధించి అయితే ఈ యొక్క పెన్షన్లు అనేటివి శాంక్షన్ అయితే కాబోతున్నాయి అనమాట. సో మీరు అంతకుముందు ఉండినా కూడా, సో మీరు దరఖాస్తులు చేసుకొని కనుక ఉండి 6 స్టెప్ వాలిడేషన్ పాయింట్స్ కనుక క్లియర్ చేసుకొని కనుక ఉండినట్లయితే సో మీకు ఇక్కడ అవకాశం అనేది ఇస్తామని చెప్తున్నారు. అలానే కొత్త వారికి అవకాశం ఇస్తారా అంటే, కొత్త వారికి కూడా అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అయితే ఈ కొత్త వారికి ఏ విధంగా వస్తున్నాయంటే, స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి అయితే ఇస్తున్నారు, వితంతువులకు కాకుండా. ఈ యొక్క స్పోర్ట్స్ కేటగిరీ కింద ఎవరికి వస్తాయంటే, ఆల్రెడీ పెన్షన్ అనేది పొందుతున్నటువంటి భర్త మరణించినట్లయితే, సో వారికి భార్య కనుక ఉండినట్లయితే వారి యొక్క కేటగిరీ కింద, ఈ యొక్క స్పోర్ట్స్ కేటగిరీ కింద అయితే పెన్షన్లను ప్రభుత్వం అయితే ఇస్తుందన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా జూన్ 12వ తేదీన రాష్ట్ర ప్రభుత్వము ఏర్పడి 3 సంవత్సరాలు అవుతున్నటువంటి ఈ సందర్భంగా ఈ యొక్క కొత్త పెన్షన్లను ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ముందుకైతే రావడం జరిగింది. సో ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో కూడా దీనిపైన చర్చలు అయితే జరగబోతున్నారండి. సో అయితే ఈ కేటగిరీకి సంబంధించిన పెన్షన్లే కాకుండా ఇంకా ఏమైనా పెన్షన్లకు ప్రభుత్వం అవకాశం ఇస్తుందా అంటే, ఇస్తాము అని చెప్తున్నారు. అది కూడా దివ్యాంగుల కేటగిరీకి సంబంధించి అయితే ఇస్తామని చెప్తున్నారనమాట. ఈ దివ్యాంగుల కేటగిరీకి సంబంధించి ఇప్పటికే చాలామంది కూడా సదరం సర్టిఫికేట్లు ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకొని ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంచనాల ప్రకారము 6,50,000 మంది ఈ యొక్క దివ్యాంగులు, వికలాంగుల కేటగిరీకి సంబంధించి దరఖాస్తులు చేసుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తోంది.
సో దీని గనక నిజమైనట్లయితే సో ఆ యొక్క దరఖాస్తుల స్వీకరణ కనుక జరిగినట్లయితే ప్రతి నెల కూడా 400 కోట్లు అయితే ఖర్చు అవుతాయి ఈ యొక్క పథకానికి ఎక్స్ట్రాగా అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ కేటగిరీ కింద అని చెప్పి చెప్తున్నారనమాట. అయితే ఈ యొక్క వితంతుల కేటగిరీకి సంబంధించి ఇవ్వబోతున్నటువంటి ఈ యొక్క పెన్షన్లకు కూడా అంటే 2 లక్షల పెన్షన్లకు కూడా 61 కోట్లు అనేటివి ప్రతి నెల కూడా ఖర్చు చేస్తామని చెప్పి సెర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు అయితే ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట. కాబట్టి ఫ్రెండ్స్ మనకు ఈ యొక్క కొత్త పెన్షన్లు అనేవి వస్తున్నాయి. జూన్ 12వ తేదీన అయితే రావడం జరుగుతుంది. కేవైసీ ప్రాసెస్లు అనేటివి స్టార్ట్ అవుతాయి కదా, అప్పుడు నేను మీకు చెప్తాను స్టార్ట్ అవుతున్నాయని. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే మీ యొక్క సచివాలయంలో ఉన్నటువంటి మీ యొక్క క్లస్టర్ అధికారి దగ్గరికి వెళ్ళి సో మీ పేరు ఎలిజిబుల్ లిస్ట్లోకి వచ్చిందా లేదా అనేది తెలుసుకోవాలి ఫస్ట్. సో ఎలిజిబుల్ లిస్ట్లో కనుక మీ పేరు వచ్చినట్లయితే మీకు పెన్షన్ అనేది శాంక్షన్ అయినట్లు, ఓకేనా. సో మీరు కేవైసీ వేసేయడం ద్వారా మీకు ఎలాంటి దరఖాస్తు మళ్ళీ కూడా జరగదు, ఎందుకంటే ఆల్రెడీ మీరు దరఖాస్తు చేసుకొని ఎలిజిబుల్ లిస్ట్లోకి అయితే వచ్చున్నారు కాబట్టి అప్లికేషన్ ప్రాసెస్ ఇలా ఏమీ కూడా ఉండవు. సో మీకు డైరెక్ట్గా పెన్షన్ అనేది శాంక్షన్ అయిపోతుంది. మంజూరు పత్రాలు అనేవి జూన్ 12వ తేదీన సో అందించడం జరుగుతుంది అనమాట, ఓకేనా. ఇవి తప్ప అంటే ఈ కేటగిరీకి సంబంధించినటువంటి కొత్త పెన్షన్లకు తప్ప ఇంకా ఏ కేటగిరీకి సంబంధించినటువంటి ఈ యొక్క కొత్త పెన్షన్లకు అవకాశం అనేది ప్రభుత్వం అయితే ఇవ్వలేదు. చాలామంది కూడా 50 సంవత్సరాల పెన్షన్స్కి సంబంధించి అప్లికేషన్ స్టార్ట్ అయిందని చెప్పి సో ఈ యొక్క సోషల్ మీడియాలో న్యూస్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారము 50 సంవత్సరాల పెన్షన్లకి ఎలాంటి అవకాశం అనేది ప్రస్తుతానికైతే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. కేవలము వితంతువుల కేటగిరీకి సంబంధించినటువంటి మహిళలకు సంబంధించి మాత్రమే, అది కూడా గత ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళకి మరియు రీసెంట్గా ఈ యొక్క వితంతువులు అయినటువంటి వాళ్ళకి ప్రభుత్వం అయితే అవకాశం అనేది కల్పిస్తూ కొత్త పెన్షన్లను విడుదల చేయబోతుందని సమాచారం అయితే చాలా క్లియర్గా అయితే ఉందండి. మన ఛానల్లో కేవలము జెన్యున్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పోస్ట్ చేయబడుతుంది, ఎలాంటి ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేయము. సో సబ్స్క్రైబ్ చేసుకొని సో మీ యొక్క ట్రస్ట్ని మేము ఖచ్చితంగా స్వీకరిస్తాము. మా ఛానల్ మీద మీరు నమ్మకం పెట్టుకోవచ్చు, ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ జెన్యున్గానే రావడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా రీచ్ అవుతుంది. తప్పకుండా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. అలానే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది అవైలబుల్లోకి అయితే తీసుకువచ్చాను, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. పెన్షన్లకి రిలేటెడ్గా ఏ చిన్న సమాచారం వచ్చినా మన ఛానల్లో పోస్ట్ చేయబడుతుంది. సో మీరు రెగ్యులర్గా మన ఛానల్ చూసే వాళ్ళైతే మీకు అర్థమవుతుంది అనమాట. సో నేను చెప్పేటువంటి టాపిక్స్ అన్నీ కూడా జెన్యున్గా మరియు ట్రెండింగ్లోనే ఉంటాయి అనమాట. సో అవే నేను మీకు షేర్ చేస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.